హాయ్, దిస్ ఇస్ రాధాకృష్ణ. ఏపీలో మరి ముఖ్యంగా 2024 ఎన్నికల్లో అసలు ఏం జరగబోతోంది? అధికార వైఎస్ఆర్సీపీ మళ్ళీ అధికారం చేజిక్కించుకుపోతోందా? ఎందుకు ఉన్న ఫలంగా 40 నుంచి 50 స్థానాలు ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ మారుస్తుందనే సంకేతాలు అయితే ఆ పార్టీ నుంచి ఎందుకు వస్తున్నాయి? మరి ముఖ్యంగా పార్టీకి వెన్నుదనగా ఉండి పార్టీ ఇంతటి స్థాయికి రావడం గల కారకుల్లో చాలా మంది ముఖ్యమైనటువంటి వాళ్ళకి సిట్టింగ్ స్థానాలు కూడా తప్పించేటటువంటి ప్రయత్నం ముఖ్యమంత్రి జగన్ ఎందుకు చేస్తున్నారు? అసలు ఏం జరుగుతుంది వైఎస్ఆర్సీపీలో అనేది ఎవ్వరికి కూడా అంతుపట్టిన విషయంగా మారింది. సో ఈ విషయంలో మనం ఖచ్చితంగా గనక చూస్తే గనక మంగళగిరి ఎమ్మెల్యే తక్కుమంట మనం ఈజీగా చెప్పగలిగే పేరు ఎవర్రా అంటే గనక ఖచ్చితంగా ఆళ్ల రామకృష్ణారెడ్డి అనే పేరు ఖచ్చితంగా మనకందరికీ గుర్తుంటుంది కదా. ఎందుకంటే 2014లో ఆయన ఫైట్ చేసే విధానం, అలాగే 2019లో లోకేష్ను ఓడించిన ఆయన గట్టితనం అందరికీ తెలిసిన విషయమే. సో ఆయన ఇప్పుడు అధికార వైఎస్ఆర్సీపీని ఎందుకు మారాల్సి వచ్చింది? ఎందుకు జగన్ ఆయనపై ఎందుకు అంత చిన్న చూపు చూశారు? అక్కడ గంజి చిరంజీవిని ఎందుకు నియోజకవర్గ ఇన్ఛార్జిగా పెట్టారు? ఆయన ఎందుకు పార్టీని అలాగే పదవిని ఎమ్మెల్యే పదవిని ఎందుకు వదిలిపెట్టారు? నిజంగా చెప్పాలంటే కనుక ఇది ఖచ్చితంగా ఎవ్వరికి కూడా అంతుపట్టిన విషయం. సో మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి వైఎస్ జగన్కు నమ్మిన బంటు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మంచి విధేయుడన్న మంచి పేరైతే ఉంది. నాడు 2014 నుంచి మొన్నటి 2019 వరకు కూడా ప్రతిపక్ష పార్టీగా ఉన్న వైఎస్ఆర్సీపీ తరపు నుంచి మంచి ఫైటర్గా ఆళ్ల రామకృష్ణారెడ్డి నిలిచారు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. నిజమే. అమరావతి భూముల కుంభకోణం దగ్గర నుంచి తెలంగాణలో ఓటు కోట్ల కేసు వరకు ఇలా చెప్పుకుంటూ పోతే చంద్రబాబుకు గుంటూరులో టీడీపీ కొత్త కార్యాలయ నిర్మాణం అక్రమం అంటూ సుప్రీంకోర్టుకు వెళ్లారు. సర్వే నెంబర్లతో సహా పిటిషన్లను ప్రస్తావిస్తూ 99 ఏళ్ల లీజు ప్రాతిపదికన స్థలం కేటాయించిన విషయాన్ని వెలుగులోకి తీసుకొచ్చింది కూడా ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి. ఇక చంద్రబాబు స్కిల్ స్కామ్ లో రాజమండ్రి జైల్లో ఉండగా ముచ్చెమటలు కూడా పట్టించిన ఘనత ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డిదే. ఓటుకు నోటు కేసులో చంద్రబాబును నిందితుడిగా చేర్చాలంటూ కూడా ఆయన సుప్రీంకోర్టుకు మెట్లెక్కారు. మరొక వైపు అదే కేసు ఓటు కోట్ల కేసు విషయం కనుక చూసుకుంటే గనక తెలంగాణ ఏసీబీ నుంచి కేసును సిబిఐకి బదలాయించాలని మరో పిటిషన్ కూడా దాఖలు చేశారు. అలాగే 2017లో, ఎందుకంటే ఆ రోజు ప్రతిపక్ష పార్టీగా ఉంది వైఎస్ఆర్సీపీ, ఖచ్చితంగా ఆనాడు చంద్రబాబు ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టాల్సిన పరిస్థితి గనక వస్తే ముందుండి పోరాడింది ఎవర్రా అంటే గనక ఖచ్చితంగా ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి అనే పేరు ఎవరిని అడిగినా కూడా ఖచ్చితంగా చెప్తారు. ఆయన 2017లో చెన్నైకి సమీపంలో వేల కోట్లు పలికే సదావర్తి సత్రం భూములను, ఎందుకంటే గుంటూరు జిల్లాలో సదావర్తి సత్రం అనేది అక్కడ ఉంది, దానికి సంబంధించిన భూములు చెన్నైలో ఉన్నటువంటి చెన్నైకి సమీపంలో సుమారుగా కొన్ని ఎకరాలు అయితే ఉన్నాయి. అప్పుడు చంద్రబాబు సర్కార్ ఆ భూములని తన అయిన వాళ్ళకి 22 కోట్లకే వేలం వేసి అమ్మేశారు అన్న విషయాన్ని కూడా వెలుగులోకి తీసుకొచ్చింది ఎమ్మెల్యే ఆర్కెన్ అనే కూడా మంచి పేరైతే ఉంది ఆయనకే. మరొక వైపు ప్రభుత్వం అడ్డదారున అయిన వాళ్లకు కట్టబెట్టిందని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడంతో నాడు ఈ వ్యవహారం అధికార పక్ష టీడీపీని పట్టి కుదిపేసింది. అమరావతి భూములలో అక్రమాలు జరిగాయని, ఎస్సీల భూములను బెదిరించి లాక్కున్నారని కోర్టు మెట్లెక్కారు ఆయన. అయితే కేసును విచారిస్తున్న సిఐడి కూడా తన దగ్గర ఉన్న సమాచారాన్ని తమకు తెలియజెప్పాలంటూ కూడా ఆ టైంలో అంటే ఇప్పుడు అధికార పక్షంలో ఉన్నటువంటి ఆ టైంలో కూడా ఆయన తాకీదులు అందుకున్నటువంటి పరిస్థితి కూడా ఉంది సిఐడి తరపు నుంచి. ఇలా ఒకటా రెండా వైఎస్ఆర్సీపీని గ్రాఫ్ పెంచడంలో కావచ్చు, జగన్కి ఒక నమ్మిన బంటుగా ఉన్నాడు అన్న ఏదైనా కావచ్చు, ఈ రెండు విషయాల్లో కూడా ఎమ్మెల్యే ఆర్కే ఖచ్చితంగా ఆయన ముందుంటారు అనే విషయం ఇటు వైఎస్ఆర్సీపీ శ్రేణులు కాదు, ఇచ్చాపురం నుంచి ఇటు రాయలసీమ జిల్లాలో ఏదైతే కానివ్వండి అక్కడ వరకు కూడా ప్రతి ఒక్క కార్యకర్తని లేకపోతే ప్రతి ఒక్క ప్రజానీకాన్ని గురించి ఎవరిని తట్టి లేపినా సరే ఖచ్చితంగా ఎమ్మెల్యే ఆర్కే పేరు అయితే ఖచ్చితంగా చెప్తారు. మరి అటువంటి ఎమ్మెల్యే ఆర్కే సుప్రీంకోర్టుకి వెళ్ళినా హైకోర్టుకి వెళ్ళి పిటిషన్లు వేసి చంద్రబాబు ప్రభుత్వాన్ని ప్రతి అడుగడుగున అడ్డుకున్న ఘనత ఆయనకే దక్కినా కూడా ఎందుకు ఎక్కడ జగన్కి ఇటు ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి ఎందుకు చెడింది, ఎక్కడ చెడింది? ఉన్న పలంగా 2024 అసెంబ్లీ ఎన్నికలు దగ్గర చేసి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మంగళగిరి నియోజకవర్గ ఇన్ఛార్జిని మార్చేయవలసిన పని ఎందుకు వచ్చింది? అక్కడ గంజి చిరంజీవిని ఎందుకు పెట్టాల్సి వచ్చింది? ఇది సగటు వైఎస్ఆర్సీపీ అభిమాని మనసులో లేవనెత్తుతున్నటువంటి ప్రశ్న అయితే ఉంది. ఎందుకంటే ఖచ్చితంగా ఆ రోజు పంచాయతీరాజ్ శాఖ అలాగే ఐటీ శాఖ మంత్రిగా ఉన్నటువంటి లోకేష్ ని మట్టి కరిపించిన ఘనత మంగళగిరి వేదికగా ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి దక్కిందని అంటే కనుక ఖచ్చితంగా ఇందులో ఆయన మంచి ఫైటరే కాదు, వైఎస్ఆర్సీపీకి ఒక మంచి వారియర్ గా కూడా ఆయన మంచి పేరుందన్న విషయం అయితే పార్టీలోనే కాదు యావత్ ప్రజానికానికి కూడా తెలిసినటువంటి విషయం.
సో ఆయన ఎందుకు మార్చారు ఏంటి అనేది జగన్కి ఎక్కడ ఈయనకి ఎక్కడ చెడిందనే విషయం ఆ విషయం పక్కన పెడితే కనుక ఎప్పుడైతే గంజి చిరంజీవిని నియోజకవర్గ ఇన్ఛార్జిగా తీసుకుని వస్తున్నారు, మంగళగిరి వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా 2024లో గంజి చిరంజీవి మంగళగిరి వేదికగా పోటీ పడబోతున్నారనే ఒక సమాచారం తక్కువని రావడంతో వెంటనే ఒక రాజీనామా అస్త్రాన్ని సంధించేశారు. అది ఆల్రెడీ మనకి తెలుసున్న విషయమే. ఆయన ఎమ్మెల్యే పదవికి మరొక వైపు పార్టీ సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తున్నట్లుగా కూడా యావత్ మీడియా ముందు కూడా ఆయన ప్రకటించినటువంటి సందర్భం కూడా చూసాం. సో మరొక వైపు ఆయన అలాగా రాజీనామా చేస్తున్న వెంటనే వైఎస్ఆర్సీపీ కూడా పార్టీ నుంచి సస్పెన్షన్ చేస్తున్నట్లుగా కూడా ప్రకటించింది. ఓకే, రాజీనామా చేసిన తర్వాత సస్పెన్షన్ ఏంటో అది వేరే విషయం. ఆ రోజు వార్తల్లో కూడా ఇది ఒక ప్రధానాంశంగా మారిపోయింది. రాజీనామా చేసిన వాళ్ళు మళ్ళీ సస్పెన్షన్ ఏమిటి, ఇదేమిటి కొత్తగా అనుకుంటూ కూడా చాలా మంది దుమ్మెత్తిపోశారు వైఎస్ఆర్సీపీని. సో ఇటువంటి ఆయన ఓకే వైఎస్ఆర్సీపీని వదిలిచ్చేశారు. సరే, ఇక తన రాజకీయ ప్రయాణం ఎటువైపు, ఎమ్మెల్యే ఆర్కే ప్రయాణం ఎటువైపు ఉండబోతోంది? ఖచ్చితంగా ఒక మంచి క్యాండిడేట్ ఈయన ఏ పార్టీలోకి వెళ్ళిపోతున్నారు? జనసేనకా, టీడీపీకా, బీజేపీకా, లేక కాంగ్రెస్ కా? ఎస్, ఖచ్చితంగా ఇక్కడ కాంగ్రెస్ అవుననే సమాధానం ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే షర్మిలమ్మ ఆల్రెడీ ఇక్కడ తెలంగాణలో వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలుగా ఉన్నారు. ఇక్కడ తెలంగాణ ఎన్నికల్లో చూసాం. షర్మిల విషయానికి వస్తే కనుక ఇక్కడ తెలంగాణలో ఆమె పోటీ చేస్తారు, పాలేరు వేదికగా అనేది చాలా ఊహాగానాలు అయితే వినిపించాయి. కానీ కాంగ్రెస్ లో విలీనం చేసి ఆమె కూడా కాంగ్రెస్ బరిలో నుంచి ఉంటారు అనేది కూడా చాలా రకరకాల ఊహాగానాలు. కాంగ్రెస్ లో విలీనం చేస్తారు, లేకపోతే కాంగ్రెస్ తో ఇక్కడ వైఎస్ఆర్టీపీ పొత్తు పెట్టుకుని కొన్ని స్థానాల్లో పోటీ చేయబోతున్నారన్న సందేహాలు, అనుమానాలు లేవనెత్తినటువంటి సందర్భం కూడా మొన్న తెలంగాణ ఎన్నికల్లో చూసాం. అటువంటి అంటే ఆ టైంలో కూడా కాంగ్రెస్ తో మంత్రాలు జరిపిన ఆమె ఖచ్చితంగా కర్ణాటక నుంచి రాజ్యసభ ఇస్తాం మీకు, అలాగే ఏపీ పిసిసి చీఫ్ గా ఉండండి, మీ అన్న జగనన్నపై ఫైట్ చేయండి అంటూ కూడా కాంగ్రెస్ ఒక ప్రతిపాదన అయితే ముందుంచింది. ఆ టైంలో ఒప్పుకునేటువంటి షర్మిల మళ్ళీ ఇప్పుడు ఏపీ పిసిసి చీఫ్ గా ఇప్పుడు ఆమె బాధ్యతలు చేపట్టబోతున్నారు. ఆమె ఇప్పుడు రథసారథిగా ఇప్పుడు రాబోతున్నారు కాంగ్రెస్ కి. సో మరొక వైపు కర్ణాటకలో కావచ్చు, ఇక్కడ తెలంగాణలో కావచ్చు, ఈ దక్షిణాదిన ఈ రెండు రాష్ట్రాలను చేజిక్కించుకున్నటువంటి కాంగ్రెస్ కి ఇప్పుడు పాతాళంలో పడిపోయినటువంటి పార్టీని ఆ పార్టీకి జవసత్వాలు ఇవ్వాలంటే కనుక ఖచ్చితంగా వైఎస్ఆర్ తనయ వైఎస్ షర్మిల అయితేనే బాగుంటుందని ఇక్కడ కాంగ్రెస్ భావించడం, ఆమెను వెంటనే పిక్ చేసుకుని ఇక్కడ ఏపీపీసీసీ చీఫ్ గా ఇవ్వడం అనేది ఇప్పుడు సర్వత్రా వినిపిస్తున్నటువంటి మాట. ప్రధాన వార్తల్లో ఇది ఒక హాట్ టాపిక్ గా మారిపోయింది. ఎవ్రీడే మనం చూస్తూనే ఉన్నాం. సో ఈ క్రమంలో ఈ వార్తే ఇప్పుడు ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డిని కదిలించిందా అని అంటే కనుక ఖచ్చితంగా అవుననే సమాధానం వస్తుంది. కాంగ్రెస్ తరపున వైఎస్ షర్మిల ఆమె ఇక్కడ ఏపీపీసీసీ చీఫ్ గా వస్తానంటే కనుక ఐఎమ్ రెడీ, నేను ఆమె తరపున నేను కూడా ఒక వారియర్ గా ఉంటాను కాంగ్రెస్ లో, ఆమె రథసారథి అయితే కనుక నేను ఖచ్చితంగా ఒక సైనికుల్లో పనిచేస్తానంటూ కూడా చెప్పారు. నిజంగా ఇది ఆయన రాజకీయ భవిష్యత్తు ఎటువైపు అనుకునే వాళ్ళకి నిజంగా ఇది ఒక ఫుల్ స్టాప్ పడ్డట్టుగానే అనిపించింది. సో చూద్దాం, నిజంగా ఏపీపీసీసీ చీఫ్ గా షర్మిల గనక ఆవిడ బాధ్యతలు గనక చేపడితే గనక అందులో ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఒకళ్ళైతే ఖచ్చితంగా జాయిన్ అవబోతున్నారు. ఒక కీలకమైనటువంటి వైఎస్ఆర్సీపీకి చెందిన నేతని చెప్పక తప్పదైనా. సో అటువంటి ఆయన వస్తే గనక కాంగ్రెస్ మళ్ళీ జవసత్వాలు మళ్ళీ పుంజుకుంటుందా? ఎందుకంటే ఒక మంచి క్యాండిడేట్ గా పేరున్నటువంటి అటువంటి వ్యక్తులతో కాంగ్రెస్ మళ్ళీ పునఃప్రారంభం చేయబోతోందా తన రాజకీయ ప్రయాణాన్ని అని అంటే గనక ఖచ్చితంగా అవుననే సమాధానం వినిపిస్తోంది. సో మొత్తానికి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి జగన్ తో చెడిందా అనే విషయం పక్కన పెడితే గనక ఇప్పుడు ఎమ్మెల్యే ఆర్కే ప్రయాణం కాంగ్రెస్ వైపు, అది ముఖ్యంగా రథసారథిగా ఏపీపీసీసీ చీఫ్ గా షర్మిల ఆవిడ బాధ్యతలు చేపడితే కనుక ఖచ్చితంగా కాంగ్రెస్ నుంచి నేను తన రాజకీయ ప్రయాణాన్ని కొనసాగించేందుకు తాను సుముఖంగా ఉన్నట్లుగా కూడా మొత్తానికి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తన మదిలోని మాటను వ్యక్తపరిచినటువంటి సందర్భం. సో చూడాలి ఆయన ప్రయాణం ఎటువైపు. ఖచ్చితంగా కాంగ్రెస్ కి ఏపీపీసీసీ చీఫ్ గా షర్మిల వస్తున్నారా? నిజంగా వస్తే కనుక ఎమ్మెల్యే ఆర్కే ప్రయాణం అటువైపు అంటే కూడా ఖచ్చితంగా మంగళగిరి నియోజకవర్గం నుంచి మరీ ముఖ్యంగా ఆళ్ల రామకృష్ణారెడ్డి అభిమానుల నుంచి కూడా ఎస్ ఖచ్చితంగా కాంగ్రెస్ నుంచి షర్మిల రథసారథిగా ఆమె ఉంటే కనుక ఖచ్చితంగా ఈయన కూడా తన ప్రయాణం అలాగే ఉంటుందని కూడా చెప్తున్నారు. సో ఇలా ఒక్క ఆళ్ల రామకృష్ణారెడ్డి కాదు, ఇప్పుడు మొత్తం 40 నుంచి 50 స్థానాలు వైఎస్ఆర్సీపీ ఇక్కడ మార్చబోతుందన్నటువంటి సందర్భంలో ఆళ్ల రామకృష్ణారెడ్డి లాంటి క్యాండిడేట్స్ ఎంతమంది ఉన్నారు, ఎంతమందికి ఇక్కడ విముఖత
జగన్ రెడ్డి నుంచి జగన్మోహన్ రెడ్డి నుంచి లభించింది. సో ఇటువంటి వాళ్ళు ఇంకెంతమంది ఉన్నారనేది వేచి చూడాలి. ఇది నిజంగా జగన్మోహన్ రెడ్డి 2024 అధికారం చేజిక్కించుకోవడం కోసమే ఈ మార్పులు చేర్పులు చేస్తున్నారంటే కనుక ఖచ్చితంగా ఇక్కడేమో తెలంగాణలో కేసీఆర్ ఏవి మార్చకుండా ఆయన చతికిలు పడిపోయారు. ఈయన మార్చి రేపటి రోజున చతికిలు పడిపోతున్నాడు అనే ఊహాగానాలు అయితే కూడా వినిపిస్తున్నాయి. చూద్దాం మరి ఏం జరుగుతుందో. దిస్ ఇస్ రాధాకృష్ణ సైనింగ్ ఆఫ్.